ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ స జీవతి యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మొన్న చెప్పినటువంటి ఈ యజ్ఞ చక్రం లేదా ఎక్కడి నుంచి ఈ ప్రాణులన్నీ వస్తున్నాయి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, ఒక చక్రాన్ని చెప్పారు. ఆ చక్రానికి నిన్న ఆ చక్రం ప్రకారం అంటే ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంది ఈ సృష్టి క్రమంలో, ఒక సిస్టమ్. మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఆ సిస్టమ్ని అనుసరించి వెళ్ళాలి. ఇప్పుడు ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉందనుకోండి, పొద్దున్న ఒక సిస్టమ్ ఉంటుంది, స్కూల్కి ఒక సిస్టమ్ ఉంటుంది. పొద్దున్నే 9 o'clockకి బెల్ కొడతారు, బెల్ కొట్టేసరికి అందరూ స్కూల్లో ఉండాలి. తర్వాత వెంటనే ప్రేయర్ ఉంటుంది. 9:15 కంతా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్ తర్వాత పీరియడ్ గంటలు కొడుతూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ అవుట్ బెల్. కాబట్టి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ స్కూల్లో చదువుతున్నటువంటి టీచర్లు కానీ, ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, సబ్ స్టాఫ్ కానీ, పీఈటీ కానీ, పిల్లలు కానీ అందరూ ఫాలో అవ్వాల్సిందేంటి, ఆ సిస్టమ్ని ఫాలో అయి తీరాలి. దానికి ఎవరు వ్యతిరేకంగా ఫాలో అయినా దే విల్ బి పనిష్డ్. ఓ టీచర్ లేట్గా వచ్చినంత మాత్రాన, ఓ స్టూడెంట్ లేట్గా వచ్చినంత మాత్రాన, మా చిన్నప్పుడైతే చచ్చేవాళ్ళం ఫైన్లు కట్టలేక. లేట్గా వెళ్తే ఫైన్ బయట నుంచో పెట్టేవాళ్ళు, ₹10 కడితేనే లోపలికి. సిస్టమ్ ఉండాలి, అది సిస్టమ్ లేకపోతే చెడిపోతుందండి అంతా. దిస్ ఈజ్ కాల్డ్ సెటప్. మనం ఈరోజు సెటప్ అంటాం. సెటప్ అంటే ఒక ఇదన్నమాట, ఒక సిస్టమ్. ఈ సెటప్ కనుక చేంజ్ అయిందనుకోండి, దాని పేరు ఏంటంటే అప్సెట్. స్టమక్ అప్సెట్ అంటాం. స్టమక్ అప్సెట్ అంటే ఏంటి, సెటప్ చేంజ్ అయిపోయింది అనమాట. స్టమక్లో ఉండాల్సిన సెటప్ ఒకటి ఉంటుంది, తిన్నది ఆహారం డైజెస్ట్ అవడం, తర్వాత అదంతా జాగ్రత్తగా వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోవటం, ఇదంతా సెటప్. సెటప్ చేంజ్ అయిపోతే అప్సెట్. ఈ సొసైటీ కూడా అంతే. ఈ సెటప్ అనేటువంటిది భగవంతుడు పెట్టిన దాన్ని చేంజ్ అయితే కనుక అప్సెట్ అయిపోతుంది అంతా. అటువంటి వాడు జీవించి కూడా దాన్ని వయోలేట్ చేసినటువంటి వాడు, అతిక్రమించినటువంటి వాడు
వాడి జీవితం వ్యర్థమైనటువంటి జీవితం అని చెప్పి, ఎవరైతే ఆత్మలోనే రతి పొందుతూ ఉంటారో, ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉంటారో, ఆత్మలోనే సంతుష్టి పొందుతూ ఉంటారో, అంటే తమ స్వరూపం ఏంటో తెలుసుకుని ఆ స్వరూపంలో నిరంతరం ఆనందంతో రమిస్తూ ఉంటారో, అటువంటి వాడు చేయవలసినటువంటి కర్మలేమీ లేవు. కానీ అప్పటి వరకు, ఆ స్థితిని పొందేంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో కర్మల్ని ఆచరించి తీరాల్సిందే అని చెప్పిన తర్వాత అటువంటి వాడికి ఉండేటటువంటి ఒక లాభాన్ని చెప్పారు. నైవతస్య కృతే నార్థః నా కృతే నేహ కశ్చన. అటువంటి వాడు ఏదైనా కర్మ చేసినందువల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రయోజనము లేదు, చెయ్యకపోతే వచ్చేటటువంటి నష్టం కూడా లేదు. కాబట్టి ఏం చేయమంటారు? తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర. కాబట్టి ఎప్పుడు కూడా కార్యం కర్మ, చెయ్యవలసినటువంటి కర్మ, చెయ్యదగినటువంటి కర్మ, నీ బాధ్యతాయుతమైనటువంటి కర్మ ఏదైతే ఉందో సమాచర, చక్కగా ఆచరించు. అసక్తో హ్యాచరన్ కర్మ పరం ఆప్నోతి. అసక్త భావంతో కర్మలు ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా పరమోత్కృష్టమైనటువంటి స్థితిని పొందారు అని చెప్పి ఏం చేశారు? నిన్న ఒక వ్యక్తిని మన ముందు ఉంచారు ఉదాహరణ కింద. ఎవరైనా? జనకుణ్ణి పెట్టారు. చూడు, జనకుణ్ణి చూసి నేర్చుకో. ఆయన కూడా క్షత్రియుడే, ఆయన కూడా రాజ్యభారాన్ని మోసాడు, ఆయన కూడా చక్కగా పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడు, అన్నీ చేశాడు. అయినప్పటికీ కూడా మోక్షాన్ని పొందగలిగాడు ఆయన. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? ఆయన్ని ఆదర్శంగా తీసుకుని చక్కగా నువ్వు కూడా యుద్ధం చేయి, అన్నీ చేయి, ఆయనలాగానే చేసి పొందవలసినటువంటి సిద్ధిని పొందు. ఎందుకు? కారణం చెప్పాడు అక్కడ. లోక సంగ్రహం సంపశ్యన్. ఇది చాలా ముఖ్యమండి. నీ గురించి కాదు, నీ స్వార్థాన్ని చూసుకోవద్దు. ఇక్కడ దేన్ని చూస్తావు నువ్వు? లోక సంగ్రహం, లోకం యొక్క శ్రేయస్సును కోరి, సమాజం యొక్క శ్రేయస్సును కోరి. కాబట్టి కొన్ని పనులు ఏం చేయాలంటేనండి, మనం మన కోసం చేసుకునేటువంటి పనులు మనం రోజు చేసుకుంటూనే ఉంటాం. కానీ దాంతో పాటు చేయవలసిందేంటి? లోకం యొక్క హితాన్ని కోరి లోకం కోసం మనం చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడో పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనకు తోచిన సహాయం మనం చేస్తాం. ఎక్కడన్నా ఎర్త్క్వేక్స్ అట్లాంటివన్నీ వస్తాయి, భూకంపాలు అట్లాంటివన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అక్కడేదో చేస్తూ ఉంటారు, మనకు తోచినటువంటి సహాయం. అది దేనికి సంబంధించింది? దాంట్లో మన స్వార్థం ఏమీ లేదు. దాంట్లో లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఈ సమాజంలో భాగం కాబట్టి నా వంతుగా నేను సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో కొంత నాకు తోచినంత ఏదో ఒకటి నా దగ్గర ఉన్నంతలో కొంత సహాయం చేయడం లోక సంగ్రహ కర్మ అన్నారు. అటువంటిది చెయ్యాలి అని. తర్వాత ఏం చెప్పారంటే, చూడు, నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఎట్లాంటిదంటే శ్రేష్టమైనటువంటి పదవిలో ఉన్నావు, ఉత్తమమైనటువంటి పదవిలో ఉన్నావు. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా అల్పుడైనటువంటి వాడికి మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకని ఉండాలి అంటే, అల్పుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు యద్యద్యాచరతి తత్తత్. శ్రేష్ఠుడు దేన్నైతే చేస్తూ ఉంటాడో అల్పుడైనటువంటి వాడు కూడా దాన్నే చేస్తూ ఉంటాడు. శ్రేష్ఠుడైనటువంటి వాడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో అల్పుడైనటువంటి వాడు కూడా దాన్నే ప్రమాణంగా తీసుకుంటాడు. అందుకోసం ఏం చేస్తావు? నువ్వు శ్రేష్ఠుడివి, యుద్ధరంగంలో నువ్వు శ్రేష్ఠుడివి, మీ సైన్యానికి నువ్వు శ్రేష్ఠుడివి. కాబట్టి నువ్వు తప్పటడుగు వేయటానికి వీల్లేదు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పొరపాటును కూడా తప్పటడుగు వేయడానికి వీల్లేదు. అలా వేస్తే కనుక ఏమవుతుంది? వాళ్ళని, అతన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా మార్గదర్శకంగా తీసుకుంటారు. అందువల్ల సమాజం అనేటువంటిది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని నువ్వు అటువంటి పని చేయొద్దు అని చెప్పి మరి జనకుడిని ఉదాహరణగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక ఏంటంటే, శ్రీకృష్ణుడికి భయం. నేను చెప్పేది అర్జునుడికి అర్థం అవుతుందా లేదా? జనకుడిని తీసుకొచ్చి చెప్పా, కర్తవ్యాన్ని బోధించా, అన్నీ చెప్పా, అసలు అర్థమవుతుందా లేదా అనేది ఒక చిన్న సందేహం ఎక్కడో ఉంది శ్రీకృష్ణుడికి. అందుకని ఏం చేస్తున్నాడంటే, తర్వాత చెప్తున్నాడు చూడండి, 22వ శ్లోకం చదువుదాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం
త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఇంతకు ముందేమో కర్తవ్యాన్ని బోధించాడు, ఆ కర్తవ్యాన్ని జనకుణ్ణి ఉదాహరణగా చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అరే ఆళ్ళు వీళ్ళు కాదురా, నన్ను చూసి నేర్చుకో, నన్ను చూడు అని ఏం చెప్తున్నాడు చూడండి. పార్థ త్రిషు లోకేషు, ఈ 3 లోకాల్లో కూడా మే కర్తవ్యం కించన అస్తి, నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యం అనేటువంటిది ఇంత కూడా కించిత్ ఇంత కూడా లేదు. అయినప్పటికీ అనవాప్తవ్యం అవాప్తవ్యం చన, ఇంతకు ముందు నేను పొందనటువంటిది లేదు, ఇక ముందు పొందాల్సినటువంటిది లేదు. అన్నీ నావే, ఈ సృష్టి అంతా నాదే, నేను చేసినటువంటి సృష్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటిదంతా నాదే. ఇంతకు ముందు అన్నీ పొందేశా, ఇక ముందు కూడా ఉండేటటువంటిదంతా నాదే. ఈ 3 లోకాల్లో నా కర్తవ్యం అనేటువంటిది లేదు. అయినప్పటికీ కూడా, నేను చెయ్యవలసింది ఏమీ లేకపోయినప్పటికీ కూడా కర్మణి వర్తయేవా, కర్మలు చేస్తున్నానా లేదా, పనులు చేస్తున్నానా లేదా, తన్ని తాను ఉదాహరణగా చెప్పుకుంటున్నాడు చూడండి. నేనేమైనా నా కర్తవ్యం నుంచి పారిపోయానా? నా బాధ్యతలు నేను చేస్తున్నాను కదా, నీ కళ్ళ ముందే నేను ఉన్నాను కదా, నన్ను చిన్నప్పటి నుంచి చూసావు కదా, నేను నీ భావనే కదా, అన్నీ తెలుసు కదా నా గురించి, నన్ను చూసి నేర్చుకోరా నువ్వు. నేనేం తక్కువ చేశాను? నేనేమన్నా ఎప్పుడన్నా పనులు ఎగ్గొట్టానా? చూడండి, శ్రీకృష్ణుడి జీవితం ఒక విచిత్రమైన జీవితం. చిన్నప్పటి నుంచి మీరు గమనించండి, ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో నేను జైల్లో పుట్టాలి అని కోరుకోడు కదండి. జైల్లో పుట్టాలండి, భలే సరదా. ఇక్కడెక్కడో నాకు ఈ మధ్య యూట్యూబ్లో తెగ వైరల్ అయింది. ఏంటంటే, ఆ హైవే మీద ఎక్కడోనట ఒక హోటల్ పెట్టారట, అది జైల్లాగా ఉంటుందట. అది అంటే జైల్లోకి వెళ్ళి తిన్న ఫీలింగ్ అనమాట. జైలుకి వెళ్తామో లేదో మనకి తెలియదు, అంత పెద్ద తప్పులు చేస్తామో మనకి తెలియదు. కాబట్టి జైల్లో ఉన్న ఫీలింగు, జైల్లో తిన్న ఫీలింగు కలగాలని ఓ హోటల్ పెట్టారంట కొత్తగా. వెళ్ళారు ఎవరన్నా? చెయ్యొద్దండి, అదిగా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ప్రిజన్, ఓయ్ బాపురే, ప్రిజన్, దాని పేరు ప్రిజన్ అంట, జైలు. అది ఏంటో అంటే ఆ జైలుకి వెళ్ళామన్న ఫీలింగ్ అనమాట. జైల్లో ఉన్నాం, జైల్లో తిన్నాం. అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్లో ఉంటారంట. ఇక పెట్టేది ఏంటంటే చెప్పండి, మొత్తానికి ఏంటంటే జైల్లో పుట్టాలని ఎవరు కోరుకోరు, ఇట్లాంటి తప్ప. శ్రీకృష్ణుడి జన్మ పాపం అనుకోకుండా జైల్లో జరిగింది కదా. యాదృచ్ఛికమో మరి లేకపోతే లోకాహితమో, భగవంతుడి యొక్క విధి లీల ఏంటో తెలియదు. పోని పుట్టినటువంటి ఏమన్నా తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు అతను. అర్ధరాత్రి రోజున, ఆ రోజున వసుదేవుడు చీకట్లో, ఒక పక్కన తుఫాను, యమునా నది పొంగుతోంది, అటువంటి దాంట్లో ఆయన తీసుకొని వెళ్ళి ఆ గోకులంలో యశోద ఇంట్లో దించేసి వచ్చాడు. ఒక అనాథలాగా, తల్లిదండ్రులు ఉండి ఒక అనాథలాగా వేరే వాళ్ళ ఇంట్లో పెరిగాడు చూడండి. అనాథ. వాళ్ళు పాపం పెంచారు, పెద్ద చేశారు, అంతా అయింది. అక్కడ చూడండి, పుట్టిన 10వ రోజు నుంచి ఆయన లీలలు మొదలుపెట్టాడు కదా. మొట్టమొదట పూతన సంహారంతో మొదలైంది ఆయన లీలలు. ఆ శకటాసురుడు, తృణావృత్తుడు, వీళ్ళందరినీ సంహరించాడు, కాళీయ మర్దనం చేశాడు. చిన్నప్పటి నుంచి తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ వచ్చాడు. ఆ గోకులంలో సరదాగా అందరితో ఆడుకుంటూ సరదాగా గడిపేశాడు. వెన్న దొంగతనం చేసుకుంటూ అందరిలాగానే ఉన్నట్టు ఉన్నాడు. కానీ ఆయన చూపించినటువంటి లీలలు మామూలు లీలలు కాదండి. అవన్నీ కూడా ఆ ఉలూక బంధనంలో కానీ, ఆ మృద్భక్షణ లీలలు కానీ, అవన్నీ అద్భుతమైనటువంటి లీలలు అవన్నీ. అలా గడిపేశాడు ఆయన. పోని అక్కడేమన్నా ఉన్నాడా? అంతమంది గోపికలతో సరదాగా తిరిగినటువంటి వాడు, ఆవుల మధ్యలో తిరిగినటువంటి వాడు, ఆ యశోదమ్మ నందుడింట్లో ఉన్నటువంటి వాడు, పోనీ అక్కడేమన్నా ఉన్నాడా? ఏమీ లేదు, బాపుకున్నదేమీ లేదు. ఆ రాజ్యం నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళాడు అక్కడికి. ఆ కంసుడితోటి యుద్ధం చేశాడు, కంసుడిని సంహరించాడు. కావాలనుకుంటే రాజ్యం ఆ రోజే దక్కుండేది, కంసుడిని చంపిన తర్వాత ఆ రాజ్యం. పోనీ ఉంచుకున్నాడు ఏమన్నా? వదిలేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడు? హస్తినాపురానికి వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు కదా. మంచి ఎలక్షన్స్ టైము, ఏ పార్టీ బాగుందో చూసుకున్నాడు. చూసుకుని పాండవుల కండువా కప్పేసుకున్నాడు ఆయన.
పాండవుల పార్టీలో చేరిపోయాడు ఆయన. మంచి మహాభారత సంగ్రామం రాబోతోంది, ఎలక్షన్స్ ముందన్నమాట ఇదంతా. చక్కగా పాండవులకి సహాయం చేశాడు, వాళ్ళతోటి ఒక రిలేషన్ ఉంది, వాళ్ళకి బంధుత్వం ఉంది, అన్నిటినీ కూడా సవ్యంగా నిర్వర్తించాడు. పాండవులు ఆ రోజుల్లో అప్పుడే మనం గమనిస్తే ద్రౌపదికి కూడా ఆ రోజు నిండు సభలో ఆమెకు అవమానం జరిగినటువంటి రోజున రక్షించి చీరలిచ్చి రక్షించినటువంటి వాడు. ఇలా ప్రతి క్షణం చూడండి, ఎక్కడ కూడా అటాచ్మెంట్ అనేటువంటిది ఉండదు. అక్కడ కర్మ చేస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు, చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు, అక్కడి నుంచి జంప్ అయిపోతాడు అతను. ఆ తర్వాత వీళ్ళకి అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిగినప్పుడు కూడా మాయాజూదంలో ఓడిపోయినప్పుడు ఎంతో సహాయం, మాటి మాటికి అరణ్యానికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలు అన్నీ చేశాడు. ఆ తర్వాత రాయబారాలు చేశాడు, వీళ్ళు అడిగిన దానికి వెళ్ళి రాయబారాలు చేశాడు. ఆ రాయబారాలు కూడా ఎంతో విచిత్రంగా కావాలని చెడగొట్టి వచ్చాడు, ఎందుకంటే యుద్ధం జరగాలి. కావాలని చెడగొట్టాడు రాయబారాల్ని, అంతా చేశాడు. తర్వాత యుద్ధం అంతా జరిగింది, పాండవులు గెలిచారు. పాండవులు గెలిచిన తర్వాత పాండవులను అడుగుండుంటే, అయ్యా ఇంత పెద్ద యుద్ధంలో మీకు నేను ముందుండి నడిపించాను, మీకు సలహాలు ఇచ్చాను, అర్జునుడికి సారథ్యం వహించాను, మీ బంధువుని నేను, నాకు కూడా ఒక రాజ్యం ఇవ్వండి అయ్యా పాలించుకుంటానంటే ఇవ్వకుండా ఉండుంటారా పాండవులు? తీసుకోలేదు, ఏమద్దు, చేతులు దులుపుకున్నాడు. పోని తర్వాత ద్వారకా పట్టణాన్ని నిర్మించాడు. ఆ ద్వారకా పట్టణం పోని అక్కడేమన్నా ఉన్నాడా? అక్కడంతా మళ్ళీ ఈయన బంధువులే చేరారు, ఆ వృష్ణి వంశస్థులందరూ చేరారు, కుంటివాళ్ళు గుడ్డి వాళ్ళు అందరూ చేరారు. పెద్ద అంతర్యుద్ధం వచ్చింది, అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చేసాడు ఆయన. చివరికి ఒక అడవిలో ఒక బోయవాడి బాణానికి గురై చనిపోయాడు ఆయన. మహాభారతం చదివితే మనకి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయండి. అర్జునుడి యొక్క రథసారథ్యం వహిస్తున్నప్పుడట, అర్జునుడు అంటే సారథి కదండి. ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో ఒక కారు కొని డ్రైవర్ చేతిలో పెట్టామనుకోండి, డ్రైవర్ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటాడు ఆ కారుని. రోజు పొద్దున్నే తుడవటము, దానికి చేయాల్సినటువంటివన్నీ చేయటము, అవసరమైనప్పుడల్లా సర్వీసింగ్కి తీసుకుని వెళ్ళి చేయించడము, ఈ బాధ్యత, బండి బాధ్యత అంతా తను వహిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా పరమాత్మ అయి ఉండి, సాక్షాత్తు భగవానుడై ఉండి, ఆ రోజునట ఆ యుద్ధంలో బాణాలు వేస్తుంటారు కదండి అవతల పక్షం వాళ్ళు, ఆ వేస్తున్నటువంటి బాణాలు రథానికి తగిలి అక్కడక్కడ రథం దెబ్బతింటూ ఉంటుంది, అవన్నీ రిపేర్లు చేసుకునేవాడంట. అర్జునుడు కూర్చునే సీటు చిరిగిపోతే కుట్టుకునేవాడంట కూర్చుని. అర్జునుడు కూర్చునే సీటు చక్రాలకి గ్రీజ్ పెట్టేవాడంట, కందెని పెట్టేవాడంట. ఆ గుర్రాలకి బాణాలు అవి దెబ్బలు తగిలితే ఆ గుర్రాలకి అన్నిటికీ మందు వేసేవాడంట. మందు పెట్టి దానికి టించరు ఐడిన్ పెట్టి దూది పెట్టేవాడు, ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు వాటికి. చూడండి శ్రీకృష్ణ పరమాత్మ, నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు కర్తవ్యం అనేటువంటి, కర్తవ్యము అంటే ఏంటి? నువ్వు చెయ్యవలసినటువంటి పని, బాధ్యతతో చెయ్యవలసినటువంటి పని, దాన్ని కర్తవ్యము అంటారు. ఇది నీ కర్తవ్యం, నువ్వు చేసి తీరాలి. నాకు కర్తవ్యం అనేటువంటిది అసలు లేనే లేదు ఈ మూడు లోకాల్లో. ఇది నేను చేయాల్సినటువంటి పని అని నిర్దేశించేటటువంటి ధైర్యం ఈ మూడు లోకాల్లో ఎవరికీ లేదు. అయినప్పటికీ కూడా వర్తయేవచ కర్మణి, అయినప్పటికీ కూడా నేను చేస్తూనే ఉన్నాను కదయ్యా. నాకేం పని? నీకు రథసారథ్యం వహించాల్సినటువంటి అవసరం, కర్మ నాకేంటయ్యా అసలు? ఏ స్థాయికి దిగి వచ్చి చేస్తున్నాడు అతను? కావాలనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఈ యుద్ధమే, ఈ గొడవ వద్దనుకుంటే ఓ చక్రం గిరగిర తిప్పి ఇసిరాడంటే మొత్తం కౌరవుల తలలన్నీ నరికోతలు పారేసి ఉండేవాడు. ఒక్క క్షణం పని ఆయనకి అది. అయినప్పటికీ వర్తయేవచ కర్మణి, వర్తయేవచ కర్మణి, నేను చేయాల్సినటువంటి విధి, లోక సంగ్రహం కోసం నేను చేయాల్సినటువంటి కర్తవ్యం నేను నిర్వర్తిస్తూనే ఉన్నాను. చూడు, నన్ను చూసి నేర్చుకోవయ్యా. మనం కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం ఎవరికన్నా, అంటే మనకంటే కొంచెం తక్కువ వాడికి ఎవరికన్నా, నన్ను చూడవయా, నేను చూడు ఎన్ని తిప్పలు పడ్డానో జీవితంలో, చూడు నిలదొక్కున్నానా లేదా, నువ్వు కూడా అంతే అని చెప్తూ ఉంటాం మనం అవతల మనం సముదాయించేటప్పుడు. అలాగే తనని తాను ఉదాహరణగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు జనకుడు అయిపోయింది, ఇక నన్ను చూడు అని చెప్పి తర్వాత తను చెయ్యకపోతే, ఈ కర్మలు చెయ్యకపోతే వచ్చేటటువంటి నష్టాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి 2 శ్లోకాలు కలిపి చదువుదాం తర్వాతవి 2. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. పార్థ, ఒకవేళ యది అహం, ఒకవేళ జాతు అతంద్రితః కర్మణి నవర్తేయం, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్షణంలో అతంద్రితః అంటే ఏమరపాటు లేకుండా, అంటే ఎలర్ట్గా లేకుండా కర్మలు చేయకుండా ఉన్నట్టు కనుక ఉంటే ఏం జరుగుతుందట? మనుష్యాహ మమ వర్త్మానువర్తంతే, మనుషులందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? నన్ను ఫాలో అయిపోతారు. రండి, భగవంతుడే ఏం చేయనప్పుడు మనం ఎందుకు సార్ ఏం చేయడం? మనకేం పని? మనం కూడా ఏం చేయొద్దు. భగవానుడు ఏం చేయట్లేదు కాబట్టి మనం కూడా ఏం చేయొద్దు. కాబట్టి అందుకోసమని ఏంటిట చెప్తున్నాడు, నేనేం చేస్తానంటే అహం కర్మ నకుర్యాం చేత్, ఒకవేళ నేను కర్మను కనుక చెయ్యకపోతే ఇమే లోకాహ ఉత్సీదేయు. ఒకటి గుర్తుపెట్టుకో, భగవంతుడు కనుక కర్మలు కనుక చెయ్యకపోతే వచ్చేదేంటో తెలుసా? ఇమే లోకాహ ఉత్సీదేయు, ఈ లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి భగవంతుడు పని చేయకపోతే. చెప్తూ సంకరస్య చ కర్తాస్యాం, ఆ సంకరం అంటే ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దానికి నేను కారకుణ్ణవుతా. ఇమాః ప్రజాః ఉపహన్యాం, ఈ ప్రజల్ని నాశనం చేసినటువంటి వాడిని అవుతాను. అందుకని కర్మలు చేస్తున్నా నేను. కాబట్టి సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ నేను కనుక ఏ పని చేయకుండా కూర్చుంటే మనుష్యాః సర్వశః, అందరూ కూడా ఏం చేస్తారంటే నన్ను ఫాలో అయిపోతారు. అప్పుడు అందరూ కనుక కర్మలు ఆపేశారనుకోండి, సమాజం ముందుకెళ్ళటం అనేటువంటిది ఆగిపోతుంది, ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్కి కారణం నేనవుతాను, మానవాళి యావత్తు కూడా నశిస్తుంది అట్లయితే. కాబట్టి భగవానుడు ఏం చేస్తున్నాడంటేనండి, బాధ్యత తీసుకుంటున్నాడు. సాధారణంగా ఏంటంటేనండి, ఎక్కడన్నా ఒక మంచి జరిగిందనుకోండి, ప్రతి వాళ్ళు ఏంటంటే మేము కూడా చేసాం, అప్పుడు మేము కూడా ఉన్నామండి, జరిగినప్పుడు మేము కూడా చేసామండి అందరూ చెప్పుకుంటుంటారు. మంచి జరిగితే మాత్రం అందరూ చెప్పుకుంటారు. చెడు జరిగిందనుకోండి, అబ్బే మాకేం తెలియదండి, మేము అక్కడ లేవండి, మాకు సంబంధమే లేదండి. రోడ్డు మీద ఎప్పుడన్నా ఇక్కడ ఉందో లేదండి, మామూలుగా ఎప్పుడన్నా యాక్సిడెంట్లు అవుతాయి, మెయిన్ రోడ్స్ మీద అక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అవుతే ఏం చేస్తారు తెలుసా? వెంటనే ఆ చుట్టుపక్కల ఉండే షాప్స్ వాళ్ళందరూ గబగబా షట్టర్లు దించి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకని సమాధానం చెప్పాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు ఎవరు. ఆయన ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుకుంటా కదా. ఆ రోజుల్లో ఫ్రీడమ్ వచ్చిన కొత్తలో రైలు యాక్సిడెంట్ అయింది, రైల్వే మినిస్టర్గా ఉన్నట్టున్నారు ఆయన. రైలు యాక్సిడెంట్ అయినప్పుడు బాధ్యత తీసుకుని ఇమ్మీడియట్లీ హీ రిజైన్ అండి, ఇమ్మీడియట్గా రిజైన్ చేసి పడేశాడు ఆయన. అది బాధ్యత తీసుకోవడం అంటే. ఆ రోజుల్లో ఆ విలువలు వాల్యూస్ అవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పట్లో లేవు ఎవరికి. ఏదైనా తప్పు జరిగిందనుకోండి, జరుగుతుంటాయండి ఇట్లాంటివన్నీ, కామను, జరగకుండా ఉంటాయా అని మన్నే క్వశ్చన్ వేస్తారు. మనం కూడా అవును కదా అనుకోవాలి, అవును కదా జరగకుండా ఉంటాయా. ఆ రోజుల్లో అంత బాధ్యత. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అరే ఒక తప్పు జరుగుతుందే అనేటువంటి భయంతో బాధ్యతను తీసుకుంటున్నాడు చూడండి.
రాముడు కూడా ఏమంటాడంటే, శ్రీరామచంద్రుడు కూడా లోకోపవాదాత్ భయం, నువ్వు మరణానికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ అపవాదుకి మాత్రం భయపడు, చెడ్డ పేరు వస్తుందేమో అనేటటువంటి భయం ఉండాలి నీకు. దేనికి భయపడొద్దండి, చెడ్డ పేరుకు మాత్రం భయపడి అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, చెడ్డ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను కర్మలను ఆచరిస్తున్నాను. ఒకసారి చూడండి, మనకు తెలిసిందేంటి, మనకి పొద్దున్న లేవంగానే టిఫిన్ తింటాం, కాఫీ తాగడం అలవాటు, లోపలేసుకుంటాం, తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం. ఇప్పుడు ఇవన్నీ మనం తింటున్నాం కదా, లోపలేసుకున్నాం, దీన్నంతా కూడా లోపల అరుగుదల జరుగుతుంది కదా. మనం ఏమన్నా లోపల ఏమన్నా మిక్సీలు గ్రైండర్లు ఏమైనా పెట్టుకున్నామా? ఏం లేదు కదా. పాపం దాని అంతటా అదే జరిగిపోతుంది వ్యవహారం అంతా. ఇంత పెద్ద సిస్టమ్ లోపల నడుస్తుంది, దీనికోసం మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా? ఏం లేదే. మొత్తం లోపల నుండి ఎవరు చూసుకుంటున్నారు ఇదంతా? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ సిస్టమ్ కంటిన్యూస్గా రన్ అవ్వాలి. చూడండి, ఎవరు రన్ చేస్తున్నారు? పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు లోపల గుండె కొట్టుకుంటోంది. మనం మామూలుగా ఒక 500-600 రూపాయలు ఇచ్చి కొనేటటువంటి వాచే 10 రోజులు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత టుపుక్కుమంటుంది అది. మరి ఏమీ లేకుండా, ఏ బ్యాటరీ ఏం సప్లై లేకుండా మనం తింటూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అది పనిచేసుకుంటూ పోతున్నాయి లోపల ఉండే సిస్టమ్స్ అన్నీ. ఎవరు చేస్తున్నారు ఇదంతా? కిడ్నీలు దాని ఫంక్షన్ చేస్తున్నాయి, లివర్ దాని ఫంక్షన్ చేస్తుంది, ఊపిరితిత్తులు దాని పనులు అవి చేసుకుంటున్నాయి, అన్ని లోపల ఉండే అవయవాలన్నీ వాటి పనులు అవన్నీ చేసేసుకుంటున్నాయి. మీరేమన్నా వాటి కోసం ప్రత్యేకంగా ఏమన్నా కష్టపడాలా సార్? ఏం లేదు, హ్యాపీగా తిని టీవీ చూసుకో, అవే పని చేస్తుంటాయి. 3 పూట్ల తిను, ఏం కాదు, అన్నీ అవి పనులన్నీ జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గా. ఏది హ్యహం న వర్తేయం, అదే కనుక భగవంతుడు ఆ పని చేయలేదనుకోండి, ఎంత పెద్ద విపత్తు. చూడండి, పోనీ మన లోపల జరిగేటటువంటివి ఇవన్నీ ఒకసారి బయట చూడండి, బయట అంతా వ్యవహారం అంతా చూడండి ఒకసారి. ఇప్పుడు పొద్దున్న సూర్యోదయం ఎన్నింటికి అవుతుంది? 6 గంటలకు అవుతుంది. సూర్యాస్తమయం ఎన్నింటికి అవుతుంది? సాయంత్రం అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటుగా 6 గంటలకి. 6 గంటలకి సూర్యోదయం, 6 గంటలకి. నిజం చెప్పండి, సూర్యుడు ఉదయిస్తున్నాడా? సూర్యుడు ఉదయిస్తున్నాడా? పోనీ సూర్యుడు అస్తమిస్తున్నాడా? లేదే. మనం ఇక్కడ కూర్చున్నాం, భూమి తిరుగుతోంది, భూమి తిరుగుతుంటే భూమి మీద కూర్చున్నాం, మనం ఏమంటాం? సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, దాని మీద పాటలు, మళ్ళా దానికి ఓ భూపాల రాగం, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. తిరుగుతుంటే మనకి డే అండ్ నైట్స్ తెలుస్తున్నాయి, రాత్రి పగలు తెలుస్తున్నాయి. ఇది మనం సైన్స్లో చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆ భూమి తిరగడానికి లోపల ఏమన్నా మోటార్ పెట్టి దానికి ఏమైనా ఎలక్ట్రిసిటీ ఇస్తున్నామా? దానికి ఏమైనా మోటార్ పెట్టి తిప్పుతున్నామా దాన్ని? ఏం లేదే. దాని అంతటా తిరుగుతోంది చక్కగా. ఎవరు తిప్పుతున్నారు దాన్ని అంత శక్తివంతంగా, అంత యాక్యురేట్గా? పైగా అంత యాక్యురేట్గా 24 గంటలకు ఒకసారి తన చుట్టూ దాన్ని తిరిగి రావడం అంటే ఎంత యాక్యురసీ ఉండాలండి భగవంతుడి ప్లానింగ్లో. 365 రోజులకు ఒకసారి భూమి సూర్యుడు చుట్టూ తిరిగి మళ్ళా యథాస్థానానికి వచ్చేస్తుంది. 365.25